హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి నా చైల్డ్‌హుడ్ మెమరీ రెసిపీ అండి. అదేంటి అంటే గోంగూర శనగపప్పు. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ అటు సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇండియాలో. ఆంధ్రాలో కృష్ణా డిస్ట్రిక్ట్. దీనికి మంచి వేడి వేడి నెయ్యి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి, చాలా ఈజీగా అవుతుందండి. మీరు నేనైతే ఈరోజు కుక్కర్లో చూపిస్తున్నాను. నాకైతే పర్సనల్గా డైరెక్ట్గా వండటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో మనకు కావాల్సింది 1 లార్జ్ కప్ ఆఫ్ గోంగూర కావాలండి. ఇదైతే ఆర్గానిక్ది. సో నాది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను కుక్కర్ యూస్ చేస్తున్నాను. లేతదైతే అసలు డైరెక్ట్ వండేసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది వచ్చేసరికి పచ్చిశనగపప్పు ఇట్లా ఒక 1 అవర్ సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ ఆనియన్స్ ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ మూడేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. అరౌండ్ 1 టీ స్పూన్. నేనైతే అవకాడో ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్ ఆఫ్ ఆయిల్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీరా యాడ్ చేసుకున్నాము. అండ్ కొంచెం మస్టర్డ్, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇట్లా అనుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను మర్చిపోయాను, మీరు తిరగమాతలోనే కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలి అంటే ఆనియన్తో పాటు గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఆనియన్ తొందరగా సాటే అవటం కోసం మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఆనియన్ బాగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీన్వైల్ నేనైతే గోంగూరని కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే బాల్ పీసెస్ లాగా వండుకోకుండా నేను కలుపుకున్న చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను. లేత గోంగూర అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని నీళ్ళు లేకోకుండా యాడ్ చేసుకోండి. మన ఆనియన్ వేగిన తర్వాత ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి మనం ఏమీ యాడ్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది యాడ్ చేయ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని మీరు కావాలి అంటే లిడ్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అట్లా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఆకు మెత్తబడుతుంది కదండి, అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అనేది మీ ఇష్టం అండి. ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నాకు ఎక్కువ కావాలి అని చెప్పి అరౌండ్ ఒక 1/4 కప్ పైన నేను సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి పప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆకులో నుండి వాటర్ లూజ్ అవుతుందండి. అట్లనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి ఫుల్గా కుక్ అవుతుంది. మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ రానిచ్చుకోండి చాలు. మరి ఎక్కువ ఓవర్ కుక్ అయితే బాగోదు. విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ రానిచ్చుకొని ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి ఇట్లా రెడీగా ఉంటుందండి. దీంట్లోకి మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి.
పులుపుకి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా మన శనగపప్పు గోంగూర అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నం, కొంచెం నెయ్యి, గోంగూర పప్పు వేసుకుంటే తింటే స్వర్గమేనండి. మీరు కొంచెం తిక్క కావాలి అంటే ఆ నీళ్ళు కొంచెం ఎగరబెట్టుకోండి, సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, తిన్నాక గుర్తొచ్చిందండి. సో వీడియో షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.